హాయ్! హలో! గోధుమలతో పాయసం చూపించబోతున్నానండి. నేను చెప్పిన కొలతలు ఫాలో అవ్వండి. పాయసం కరెక్ట్‌గా కుదురుతుంది. 2 కప్పుల గోధుమలు ఇలా నీళ్లు వేసి నలువైపులా చక్కగా కలపాలి. మిక్సీలో వేసి పల్స్ మోడ్‌లో 5, 6 సార్లు పల్స్ చేస్తూ ఉండాలి. గోధుమలు 2, 3 ముక్కలుగా అవుతాయి. చాటలో వేసి చెరిగినప్పుడు పొట్టు ఊడి వస్తుంది. మొత్తం క్లీన్ అయిపోయిన గోధుమలు 2 కప్పులు తీసుకొని ఒక అరగంట నీళ్లు పోసి నానబెట్టాలి. అరగంట తర్వాత ఒక కుక్కర్‌లో కప్పుకి 2 కప్పులు నీళ్లు పోసి 2 చెంచాలు నెయ్యి వేసి నానబెట్టిన గోధుమలు కుక్కర్‌లో వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచి పొయ్యి కట్టేసేయాలి. ఈ గోధుమ రవ్వ 80% ఉడికిపోతుంది. చూడండి ఇలా వచ్చింది. అలాగే ఆ కుక్కర్‌లో 1:30 కప్పు పాలు పొయ్యాలి. మళ్ళీ ఒక విజిల్ రానివ్వాలి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో 2 చెంచాలు నెయ్యి వేసి ఉడకబెట్టిన పాయసాన్ని అందులో వేసేయాలి. 2 కప్పుల రవ్వకి 2 కప్పుల బెల్లం తురుము వెయ్యాలి. బెల్లం మొత్తం ఇలా కరిగిపోవాలి. గోధుమ రవ్వ ముట్టి చూస్తే సాఫ్ట్‌గా అయిపోవాలి. ఒక హాఫ్ స్పూన్ ఇలైచి పొడి వేసి ముందు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఎంతో మధురమైన పాయసం రెడీ అయిపోయిందండి. ఈ పాయసం ఈ రోజు కంటే మరుసటి రోజు ఇంకా రుచిగా ఉంటుందండి. ఈ పాయసాన్ని మీరు కూడా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఫాలో ఫర్ మోర్.